ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామం పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను అని భక్తుడు తన యొక్క నిరీక్షణని ఈ లేఖనం ద్వారా లేదా ఈ మాట ద్వారా ప్రకటిస్తున్నాడు. తనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, ప్రభువు నాకు సహాయకుడు. కాబట్టి ఆయన మనకు తోడై ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి అద్భుతాల గురించి, ఆశ్చర్యాల గురించి వాక్యం చాలా అద్భుత రీతిగా మనకు సెలవిస్తుంటుంది. 5 రొట్టెల్లో 2 చేపల్ని 5,000 మందికి పంచినటువంటి విధానం, గాలిని సముద్రమును ఆయన గద్దించినటువంటి విధానం, రోగుల్ని ఆయన స్వస్థపరిచినటువంటి విధానం, మరణించిన వారిని ఆయన లేపినటువంటి విధానం, ఇవన్నీ కూడా ఆయన అద్భుతములకు, ఆశ్చర్యాలకు దోహదపడేటువంటి విషయాలు. కాబట్టి ఈరోజు నాకు ఎవరు సహాయకులు, నేనున్నటువంటి పరిస్థితిలో నాకు ఎవరు సహాయం చేయగలుగుతారనేటువంటి అనుమానంలో నీవు ఉన్నావా, భయంలో నీవు ఉన్నావా? ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను అంటున్నాడు. కాబట్టి అవును, విశ్వాసులుగా మన జీవితంలో భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి, అనుమానపడే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి, దిగులు పడే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి, దుఃఖపడే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి, నిరాశ గుండా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఏర్పడుతూనే ఉంటాయి. కానీ వాటన్నిటిలో వాక్యం అంటుంది, నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువను ఎడబాయను వాక్యం అంటుంది. ఆయన మాట ఇచ్చాడు అంటే మాట తప్పనటువంటి దేవుడు. భూమి ఆకాశములు గతించినవేమో కానీ నా మాటలు ఎన్నటికీ నీ గతించు అని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి మాట ఇచ్చినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడని వాక్యం అంటుంది. ఉదయకాల సమయం ఏ విషయం కొరకైతే నువ్వు భయపడుతున్నావో అందు గురించి దేవుడి సేవకునిగా నేను తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ప్రభువు నీకు సహాయకుడు, ఆయన నీతో కూడా ఉంటాడు, నువ్వు భయపడనక్కర్లేదు. ఆయన ఎర్ర సముద్రం చీల్చినటువంటి వాడు, ఎడుకో గోడల్ని కూల్చిన వాడు, ఆయన మన్నాను కురిపించిన వాడు, పురేడు పక్షులు ఇచ్చినటువంటి వాడు, మరి అలాగున ఆయన యోర్ధాను పాయలుగా చేసినటువంటి వాడు. ఈ విధంగా మాట్లాడుతూ వెళ్తే ఆయన అద్భుతంలో, ఆశ్చర్యంలో, అఘోచరములు, ఆయన లెక్కకు మించినటువంటి కార్యములు ఎన్నో చేశాడు. కాబట్టి అటు దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన నీకు తన కృపను గ్రహించడు గాక. మీ ప్రార్థన మనలో ఏమైనా ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో తెలియజేయండి, మీకు తప్పక ప్రార్థిస్తాం. దేవుడు మీ అందరిని దీవించను గాక. ఆమేన్.